కుటుంబాన్ని పోషించుకోవడం కోసం అనేక చోట్ల ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఏర్పాటు అవుతూ ఉన్నాయి. అయితే కొంతమంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వారు కల్తీ ఆహార పదార్థాలు వంటలో ఉపయోగించడం వల్ల అవి తిన్నటువంటి ప్రజానీకం ఆసుపత్రి పాలవుతుంది. కల్తీ ఆహార పదార్థాలు నిరోధించే అధికార యంత్రాంగం అలసత్వం కారణంగానే ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. మనం కాళ్ళకేసిన చెప్పులు కూడా అద్దాల పెట్టిలో పెట్టుకుంటాం. అటువంటిది ఈ ఆహారాన్ని ఇచ్చలవిడిగా బహిరంగ ప్రదేశాల్లో ఎటువంటి మూతలు కూడా ఏర్పాటు చేయకుండా మరి కల్తీ ఆహార పదార్థాలని తయారు చేసి అమ్ముతున్నటువంటి వాళ్ళపై చర్యలు చేపట్టాలి. అలాగే ఎవరైతే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నారో వారికి వచ్చిన విజ్ఞప్తి, అయ్యా ప్రజల ఆరోగ్యం కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీపైన ఉంది. మీరు మీ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వారు మరి నాణ్యమైన ఆహార పదార్థాలని మీ వంటలో ఉపయోగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. అలాగే ఎటువంటి అనుమతులు లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు అవుతున్న ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలి. అదొక ఆహారంలో నాణ్యతమైనటువంటి ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో తెలుసుకునే బాధ్యత ఈ ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయడం జరుగుతుంది.